హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 సుజుకి వీస్ట్రామ్ SX250. ఇది ఒక అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ వచ్చేప్పటికి 2,50,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్స్ లోపు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్లో మీకు వీస్ట్రామ్ SX250 అయితే లభిస్తుంది. ప్రస్తుతానికి మనతో ఎల్లో కలర్ అయితే ఉంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 249cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 26.5 PS పవర్, 22.2 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఏమీ ఈ వెహికల్లో యూజ్ చేయలేదు. అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది చిన్న డిస్క్ బ్రేక్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తూ ఉంది. ఇది అడ్వెంచర్ టూరర్ వెహికల్ కాబట్టి కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండాలి కదా. ఇందులో 120mm సస్పెన్షన్ ట్రావెల్ మాత్రమే ఉంది. చాలా తక్కువ ట్రావెల్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అయితే ఈ వెహికల్ రైడ్ చేయాలి. బ్యాక్ సైడ్ మీకు 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 10 స్పోక్ క్యాస్ట్ అల్యూమినియం అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ తో లభిస్తూ ఉంది. 100/90 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ 140/70 ఇంచ్ టైర్ తో లభిస్తూ ఉంది. కొద్దిగా వైడ్ టైర్ అనే చెప్పుకోవచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నది కాబట్టి ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు స్కిడ్ అవ్వదు టైర్స్ వల్ల. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 205mm అయితే ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 835mm సీట్ హైట్ అనమాట. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఎవరైతే 5.5, 5.6 హైట్ ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ఈ వెహికల్ కొనుక్కునే ముందు చెక్ చేసుకుని కొనుక్కోండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు. కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఇది అడ్వెంచర్ టూరర్ కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు పద్దాకలా రీఫిల్లింగ్ చేసుకోవాలి. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. 167 kgs అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెయిట్ అనిపించే అవకాశం ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకొని కొనుక్కునే ముందు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉండిద్ది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు LEDయే, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ ఇచ్చారు. వీటిని LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే బాగుంది, కంఫర్టబుల్గా మీరు కూర్చోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసినట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు, కానీ కంఫర్టబుల్గా మీరు కూర్చొని రైడ్ చేయొచ్చు. అలాగే మీకు నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. ఈ బ్రేక్ లివర్స్కి అలాగే మీ ఫింగర్స్కి కొద్దిగా ప్రొటెక్షన్ అయితే ఉండిద్ది. సో వీటిని అయితే స్కిప్ చేయలేదన్నమాట. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. కలర్ కన్సోల్కి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది. రీసెంట్గా బర్గ్మ్యాన్ అలాగే యాక్సిస్ 125లో మనకి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా. అట్లాంటి కన్సోల్తో సుజుకి వీస్ట్రామ్ SX250 రావాలని చెప్పేసి కోరుకుందాము. ఖచ్చితంగా సుజుకి కంపెనీ వాళ్ళు అప్కమింగ్ వీస్ట్రామ్ SX250లో అప్డేట్ చేస్తారు. సో ప్రస్తుతానికి మాత్రం LCD కన్సోల్. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఉంది. ABS ఇండికేటర్ అయితే ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ఫ్యూయల్ గేజ్, RPM మీటరు, ఇట్లాంటి ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఈ కన్సోల్లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే బ్లూటూత్ 10/10 నావిగేషన్ ఉంది. వాటిని అయితే స్కిప్ చేయలేదన్నమాట. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా పెద్దగానే ఇచ్చారు. మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు. పిలియన్ రైడర్తో కూడా మీరు లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ టాప్ బాక్స్ పెట్టుకొని మీరు లాంగ్ వెళ్దాం అనుకుంటే ఇది గ్రాబ్ రైల్ అయితే సరిపోయింది అనమాట. అలాగే మీకు అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత మీకు ఈ పైన రబ్బర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవచ్చు ఆఫ్ రోడింగ్కి వెళ్ళాలంటే. అట్లాంటి ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఉంది, అది కూడా మిస్ చేయలేదు. ఇంకా కీ విషయానికి వస్తే నార్మల్ కీ ఇచ్చారు. వేవ్ బైట్ కీ అయితే ఏమీ లేదు. వేవ్ బైట్ కీతో తీసుకొస్తే కొద్దిగా ప్రీమియంగా ఉండేది, అయినప్పటికీ ఇది కూడా బాగానే ఉంది. సో ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఈ వెహికల్ నేను ప్రస్తుతానికి ఆఫ్ రోడ్లో అయితే ఏమీ రైడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆఫ్ రోడ్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఆఫ్ రోడ్ అయితే లేదు, ఫుల్ ట్రాఫిక్ అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ లేదు. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 26.5 PS పవర్, 22 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసేది కాబట్టి కొద్దిగా అండర్ పవర్ అయితే అనిపిస్తూ ఉంది నాకు. అలాగే క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, అంత స్మూత్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ పర్వాలేదు.
మరీ అంత స్మూత్ లేదు, అలా అని చెప్పేసి బాగా హార్డ్గా కూడా లేదు. ఇది షోరూంలో టెస్టెడ్ వెహికల్ అనమాట. అంటే కొంత యూజ్ చేసిన వెహికల్, కొద్దిగా ఓల్డ్ వెహికల్ కాబట్టి క్లచ్ కొద్దిగా హార్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మేబీ కొత్త వెహికల్ క్లచ్ అయితే కొద్దిగా స్మూత్గా ఉండే అవకాశం ఉందేమో. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. విండ్షీల్డ్ అయితే పర్వాలేదు, మరీ అంత హైట్ అయితే ఏమీ లేదు, అలా అని చెప్పేసి కిందకు కూడా ఏమీ లేదు, మీడియంగా అయితే ఉంది. కొంతవరకు విండ్ అయితే రెడ్యూస్ చేసిద్ది అనమాట హైవే మీద వెళ్ళేటప్పుడు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే ఎల్సీడీ కన్సోల్ ఇచ్చారు, బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే మనకి 2:42 అవుతుంది అనమాట. ఈ టైంలో కూడా కన్సోల్ విజిబిలిటీ బాగుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. కానీ మీకు బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్న డిస్క్ బ్రేకే ఇచ్చారు. అది కూడా కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్తో తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకు. బట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు, సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుండిద్ది. ఇది అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట. ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది, 120mm సస్పెన్షన్ ట్రావెల్తో కొద్దిగా స్మూత్ సైడ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఆఫ్ రోడ్లోకి ఈ వెహికల్ వేసుకు వెళ్దామంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయితే నేను చెప్పను, ఎందుకంటే తక్కువ ట్రావెల్ అయితే ఉంది కాబట్టి టక్కని తగిలే అవకాశం అయితే ఉంది, సౌండ్ వస్తుంది అనమాట, త్వరగా సస్పెన్షన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. సుజుకి కంపెనీ వాళ్ళు దీన్ని కొద్దిగా అప్డేట్ చేయాలి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా తగలదు ఇంజిన్ దగ్గర. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ వస్తుందని చెప్పాను కదా. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెహికల్ వెయిట్ అనిపించింది, సీట్ హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి హైట్ అనిపిస్తుంది. అది ఒకసారి చూసుకొని కొనుక్కునే ముందు. కానీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు, హ్యాపీగా లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు, అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. వైబ్రేషన్స్ లేవు అంటానికి లేదు, వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. బట్ సుజుకి ఇంజిన్స్ అయితే చాలా స్మూత్గా రిఫైన్ చేస్తారు. రిలయబిలిటీ ఎక్కువ అనమాట సుజుకి ఇంజిన్. కాకపోతే కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. 2,50,000 రూపీస్ చెప్పారు, ఆ ప్రైస్కి ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ. మంచి మంచి ఫీచర్స్తో ఇంకా చాలా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉన్నాయి, టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. నాకు ఎక్కడా కూడా స్కిడ్ అయిపోయి కింద పడిపోతామనే ఫీల్ అయితే రాలేదన్నమాట. ఎక్కువ స్పీడ్ కూడా నడపలేదు కదా, నేను నడిపిన ఈ కొద్దిగా డిస్టెన్స్లో నాకు టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే అనిపించలేదు. సో ఎక్కువగా లాంగ్ వెళ్దామంటే మాత్రం ఇక్కడంతా ట్రాఫిక్ అనమాట, చాలా లాంగ్ అయితే వెళ్ళాలి కాబట్టి నేను లోకల్ వరకు జస్ట్ చిన్న రైడ్ లాగా మీకు రైడ్ చేసి చూపిస్తున్నాను. ఫ్యూచర్లో ఈ వెహికల్ మన దగ్గరికి వస్తే మాత్రం లాంగ్ రైడ్ వెళ్ళి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేయండి. కొన్ని మైనస్లు చెప్పాను కదా, ఆ మైనస్లు నాకు ఎఫెక్ట్ కాదనుకుంటే మాత్రం మీరు ఇది కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. కానీ 2,50,000 రూపీస్కి ఈ వెహికల్లో కొద్దిగా ఫీచర్స్ అయితే అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అవ్వచ్చు, కలర్ కన్సోల్ అవ్వచ్చు, అలాగే మనకి పెద్ద ఫ్యూయల్ ట్యాంకు, ఇంకా బెటర్ బ్రేక్స్తో తీసుకురావచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్తో తీసుకొస్తే ఇంకా బాగుండేది. సో ఇవి నాకు మైనస్లు అయితే అనిపించినాయి అనమాట. సో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి, మీకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, నా యూసేజ్కి ఈ వెహికల్ సెట్ అయితే లేదనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాని ప్రకారంగా మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.